శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధకండ అద షట్చత్వారింశోధ్యాయ. అంధకుడు శివునితో యుద్ధమును చేయుట. సనత్కుమారో వాచ తస్యేంగితజ్ఞశ్చ స దైత్యరాజో గదాం గృహీత్వా త్వరితః స సైన్యః కృత్వాద సోగ్రే గిలనామధేయం సుదారుణం దేవవరైరభేద్యం గుహాముఖం ప్రాప్య మహేశ్వరస్య బిభేద శస్త్రైరసనిప్రకాశైః అన్యే తతో వీరకమేవ శస్త్రైరవాకిరన్ శైలసుతాం తథాన్యే ద్వారం హి కేచిద్రుచిరం బభంజుః పుష్పాని పత్రాని వినాశయేయుః ఫలాని మూలాని జలం చ హృద్యముద్యాన మార్గానపి ఖండయేయుః విలోడయేయుర్ముదితాశ్చ కేచిత్ శృంగాని శైలస్య చ భానుమంతి తతో హరస్సంస్మృతవాన్ స్వసైన్యం సమాహ్వయన్ కుపితశూలపానిః భూతాని చాన్యాని సుదారుణాని దేవాన్ స సైన్యాన్ సహ విష్ణుముఖ్యాన్ ఆహుతమాత్రానుగణాః స సైన్యా రథైర్గజైర్వాజివృషైశ్చ గోభిః ఉష్ట్రైః కరైః పక్షివరైశ్చ సింహైస్తే సర్వదేవాః సహ భూతసంగైః వ్యాఘ్రైర్మృగైః సూకరస్సారసైశ్చ సమీనమత్స్యైః శిశుమారముఖ్యైః అన్యైశ్చ నానావిధ జీవసంఘైర్విశీర్ణదంశాః స్ఫుటితైః శ్మశానైః భుజంగమైః ప్రేతశతైః పిశాచైర్దివ్యైర్విమానైః కమలాకరైశ్చ నదీనదైః పర్వతవాహనైశ్చ సమాగతాః ప్రాంజలయః ప్రణమ్య కబర్ధినం తస్తుర దీనసత్వాః సేనాపతిం వీరకమేవ కృత్వా. సనత్కుమారుడిట్లు పలికెను. శివుని ఇంగితము నెరింగిన ఆ రాక్షసరాజు గదను చేతబట్టి సైన్యముతో కూడి వెంటనే బయలుదేరెను. దేవశ్రేష్ఠులచే కూడా జయింప సఖ్యము కానివాడు మిక్కిలి భయంకరుడు అగు గిలుని అతడు సైన్యమునకు అగ్రభాగములో నిలబెట్టెను. అతడు మహేశ్వరుని గుహద్వారము వద్దకు చేరి పిడుగు వంటి ప్రకాశము గల అస్త్రములతో దానిని పగులగొట్టెను. అప్పుడు కొందరు వీరకుని శస్త్రములతో ముంచెత్తగా మరికొందరు పార్వతిపై దండెత్తిరి. కొందరు సుందరమగు ద్వారమును పగులగొట్టగా మరికొందరు పుష్పములను పత్రములను ధ్వంసము చేసిరి. కొందరు ఫలములను మూలములను సుందరమగు జలాశయమును ఉద్యానవనములోని దారులను చెడగొట్టిరి. కొందరు ప్రకాశించే పర్వత శిఖరములను ఆనందముతో పెకలించుచుండిరి. అప్పుడు శివుడు కోపించి శూలమును చేతబట్టి తన సైన్యమును స్మరించి ఆహ్వానించెను. భయంకరాకారులకు భూతములు విష్ణువు మొదలగు దేవతలు వారి సైన్యములు శివుని గణములు పిలవగానే వచ్చేసిరి. వారు రథములను ఏనుగులను గుర్రములను ఎద్దులను ఆవులను ఒంటెలను గాడిదలను గొప్ప పక్షులను సింహములను పెద్ద పులులను జింకలను సూకరములను సారస పక్షులను చేపలను మొసళ్లను ఇతరములకు నానావిధ ప్రాణులను అధిష్ఠించి విచ్చేసిరి. సర్వదేవతలు భూతగణములతో కూడి వచ్చిరి. దోమలు చెల్లాచెదురుగా నుండెను. శ్మశానములలో తిరుగాడు పాములు వేలాది ప్రేతములు పిశాచములు వచ్చినవి. దేవతలు దివ్య విమానములలో వచ్చిరి. సరస్సులు నదీనదములు పర్వతములు ఆయా వాహనములపై వచ్చి జటాజూటధారియగు శివునకు చేతులు జోడించి నమస్కరించి ఉత్సాహముతో నిండిన అంతఃకరణము గలవారై వీరకుని సేనాపతిగా చేసుకొని నిలబడిరి. విసర్జయామాస రణాయ దేవాన్ విశ్రాంత వాహానధ తత్పినాకి యుద్ధే స్థిరం లబ్ధజయం ప్రధానం సంప్రేషితాస్తేతు మహేశ్వరేణ చక్రుర్యుగాంత ప్రతిమం చ యుద్ధం మర్యాదహీనం సగిలేన సర్వే దైత్యేంద్ర సైన్యేన సదైవ ఘోరం క్రోధా నిగీర్ణా స్త్రిదశాస్తు సంఖ్యే తస్మిన్ క్షణే యుధ్యమానాశ్చ సర్వే బ్రహ్మేంద్ర విష్ణుర్క శశాంక ముఖ్యాః ఆసన్నిగీర్ణా విగసేన తేన సైన్యే నిగీర్ణేస్తితు వీరకోహి విహాయ సంగ్రామ శిరోగుహాం తాం ప్రవిశ్య సర్వం ప్రణిపత్య మూర్ధ్నా ప్రోవాచ దుఃఖాభిహతస్మరారిం సువీరకో వాగ్మి వరోధ వృత్తం నిగీర్ణం తే సైన్యం విగసదితి జేనాద్య భగవన్ నిగీర్ణోసో విష్ణుస్త్రిభువన గురుర్దైత్యదలనః నిగీర్ణౌ చంద్రార్కౌ ద్రుహిణ మఘవానౌ చ వరదౌ నిగీర్ణాస్తే సర్వే యమ వరుణ వాతాశ్చ ధనదః స్థితోస్మ్యేకః ప్రహ్వః కిమిహ కరణీయం భవతు మే అజేయో దైత్యేంద్రః ప్రముదితమనా దైత్యసహితః అజేయత్వం ప్రాప్తం ప్రతిభయమనా మారుతగతిః స్వయం విష్ణుర్దేవః కనకకశిపుం కశ్యపసుతం నఖైస్తీక్ష్ణైర్భంక్త్వా
తదపి భగవాన్ శిష్టవసగః ప్రవృత్త త్రైలోక్యం విధమతుమలం వ్యాత్తవదనః. దేవతల వాహనములకు తగిన విశ్రాంతిని ఇచ్చిన పిదప పినాకధారియగు మహేశ్వరుడు యుద్ధమునందు జయమును పొందవలెననే స్థిరముగు నిర్ణయము గలవాడై దేవతలను యుద్ధరంగమునకు పంపెను. ఆ దేవతలందరూ గిలునితో కూడి ఉన్న రాక్షసరాజు యొక్క సైన్యముతో ఊహకు అందనిది ప్రళయకాలమును బోలినది అగు ఘోర యుద్ధమును నిరంతరముగా చేసిరి. కానీ ఆ యుద్ధములో దేవతలు వారిచే కోపంతో మృంగివేయబడిరి. ఆ సమయంలో యుద్ధమును చేయుచున్న బ్రహ్మ, ఇంద్ర, విష్ణు, సూర్య, చంద్రాది ప్రముఖులనందరినీ విఘసుడు మృంగివేశను. ఇట్లు సైన్యము మృంగివేయబడగా వీరకుడు మిగిలియుండెను. వక్తలలో శ్రేష్ఠుడగు వీరకుడు అప్పుడు యుద్ధభూమిని విడిచిపెట్టి దుఃఖముచే పీడింపబడిన వాడై ఆ గుహలో ప్రవేశించి కామదహనుడగు శివునకు శిరస్సుతో ప్రణమిల్లి జరిగిన వృత్తాంతమును ఇట్లు వివరించెను. హే భగవాన్, విఘసాసురుడు ఈనాడు నీ సైన్యమును ముల్లోకములకు ప్రభువు మరియు రాక్షస సంహారకుడగు విష్ణువును, సూర్యచంద్రులను, వరముల నొసంగు ఇంద్ర, బ్రహ్మలను, యమ, వరుణ, వాయు, కుబేర్లను అందరినీ మృంగివేసెను. నేను ఒక్కడినే వినయముతో నిలబడి ఉన్నాను. నాకు ఇప్పుడు కర్తవ్యమేమి? రాక్షస సైన్యంతో కూడి మహానందముతోనున్న ఆ రాక్షస చక్రవర్తిని జయించుట అసంభవము. జయింప సఖ్యము కాని స్థితిలో నున్నవాడు, భయంకరమగు మానసిక స్థితిని కలిగి ఉన్నవాడు, వాయువుతో సమానమగు వేగము గలవాడు, ప్రకాశస్వరూపుడు, సత్పురుషుల అధీనములో నుండివాడు విష్ణు భగవానుడు స్వయముగా కశ్యపపుత్రుడగు హిరణ్యకశిపుని వాడి గోళ్లతో చీల్చి చంపి ఆ పిదప నోటిని తెరచి ముల్లోకములను ఊదివేయుటకు సంసిద్ధుడాయను. వశిష్టాద్యై శస్తో భువనపతిభిః సప్తమునిభిస్తథా భూతే భూయస్త్వమితి శుచిరం దైత్యసహితః తతస్తేనోక్తాస్తే ప్రణయవచనైరాత్మని హితైః కదాస్మాద్వై ఘోరాద్భవతి మమ మోక్షో మునివరాః యతః క్రుద్ధైరుక్తో విఘసహరణాద్యుద్ధ సమయే తతో ఘోరైర్బాణైర్విదలితముఖే ముష్టిభిరలం బదర్యాఖ్యారణ్యం నను హరగృహే పుణ్యవసతో నిసంస్తభ్యాత్మానం విగత కలుషో యాస్యసి పరం తతస్తేషాం వాక్యాత్ ప్రతిదినమసౌ దైత్యగిలనః క్షుధార్తః సంగ్రామాద్భ్రమతి పునరామోదముదితః తమస్వేదం ఘోరం జగదుదిత యో సూర్యశశినోః యథా శుక్రస్తుభ్యం పరమరిపురత్యంత వికరః హతాన్ దేవైర్దైత్యాన్ పునరమృత విద్యాస్తుతిపదైః సువీర్యాన్ సంహృష్టాన్ వ్రణశత వియుక్తాన్ ప్రకురుతే వరం ప్రాణాస్త్యాజ్యాస్తవ మమతు సంగ్రామ సమయే భవాన్ సాక్షీభూతః క్షణమపి వృతః కార్యకరణం ఇతీదం సత్పుత్రాం ప్రమథపతిరాకర్ణ్య కుపితః చిరం ధ్యాత్వా చక్రే త్రిభువనపతిః ప్రాగనుపమం ప్రగాయత్సామాఖ్యం దినకర కరాకార వపుషా ప్రహాసాత్తాన్నాంన తదను నిహితం తేన చ తమః ప్రకాశోస్మిన్ లోకే పునరపి మహాయుద్ధమకరోత్ రణే దైత్యస్సార్ధం వికృతవదనైర్వీరకమునిః శిలాచూర్ణ భుక్త్వా ప్రవరమునినా యస్తు జనితః స కృత్వా సంగ్రామం పురమపి పురా యశ్చ జితవాన్. ఆ పరిస్థితిలో భువనములకు ప్రభువుగా వశిష్ఠాది సప్తర్షులు ఆయనను నీవు మరలా చిరకాలము రాక్షసులతో గూడియుండుము అని శపించిరి. అప్పుడు ఆ విష్ణువు తనకు హితకరములకు ప్రియవచనములతో వారిని ఇట్లు ప్రార్థించును. ఓ మహర్షులారా, ఈ ఘోర శాపము నుండి నాకు విడుదల ఎప్పుడు లభించును? అప్పుడు వారు కోపముతో నిట్లనిరి, యుద్ధ సమయమునందు నీవు భయంకరములకు బాణములతో మరియు ముష్టిఘాతములతో పీడను పొందెదవు. విగసుడు నోరి తెరచి నిన్ను మృంగివేయును. బదరికారణ్యములో పరమ పవిత్ర నివాసముకు శివుని గృహములో జితేంద్రియుడవై పూర్ణమగు పాప విముక్తిని పొందగలవు. తరువాత వారి శాపవచనము వలన అతడు ప్రతిదినము ఆకలిచే పీడింపబడిన వాడై రాక్షసులను భక్షిస్తూ తిరుగాడెను. అతడు ఆ తీరున మరలా ఆనందమును పొందజొచ్చెను. సూర్యచంద్రులు ఉదయించి ఈ ఘోరముకు చీకటి తొలగునట్లు చేయుము. నీకు ప్రబల శత్రువు గొప్ప సమర్థుడు అగు శుక్రుడు దేవతలచే సంహరింపబడిన రాక్షసులను సంజీవిని విద్యకు సంబంధించిన స్తోత్ర పాఠములతో పునరుజ్జీవింపజేయుచున్నాడు. వారి గాయములన్నీ నివారణ ఎగుచుండగా గొప్ప శక్తిని పొంది పరమానందమును అనుభవించుచున్నారు. నీవు ఈ యుద్ధమును చేయు సమయములో నాకు ప్రాణత్యాగము శ్రేష్టము. సర్వమునకు నీవే సాక్షివి. ఈ కార్యమును నిర్వహించుటలో నీవు నాయకునిగా ఎన్నుకొనబడితివి. తన కుమారులలో శ్రేష్ఠుడగు వీరకుని ఈ ప్రసంగమును విని ప్రమథ గణాధ్యక్షుడు ముల్లోకములకు ప్రభువగు శివుడు కోపించి చాలాసేపు ఆలోచించి
సామగానమును చేయుచు ముందెన్నడూ ఎరుంగని సాటిలేని అద్భుతమును చేసెను. సూర్యుని వలె కిరణములను వెదజల్లే శరీరమును దాల్చి ఆయన బిగ్గరగా నవ్వెను. వెంటనే చీకటి అంతయు తొలగిపోయెను. ఈ లోకమునందు ప్రకాశము నెలకొనెను. మహర్షియగు వీరకుడు వికృతమగు ముఖములు గల రాక్షసులతో మరలా రణభూమిలో గొప్ప యుద్ధమును చేసెను. పూర్వము ఒక గొప్ప మహర్షి రాతిపొడిని భక్షించి అతనిని సృష్టించినాడు. పూర్వమాతడు యుద్ధమును చేసి శత్రువుల నగరమును జయించినాడు. మహారుద్ర సద్యస్స ఖలు దితిజేనాతి గిలితః తతశ్చాసౌ నంది నిశిత శరశూలాసి సహితః ప్రధానో యోధానాం మునివర శతానామపి మహాన్ నివాసో విద్యానాం శమదమా మహాధైర్య సహితః నిరీక్షైవం పశ్చాదృషభ వరమారుహ్య భగవాన్ కబర్ధి యుద్ధార్థి విగసదితిజం సమ్ముఖమాగాత్ జపన్ దివ్యం మంత్రం నిగలన విధానోద్గిలనకం స్థితసజ్జం కృత్వా ధనురా శని కల్పానపి శరాన్ తతో నిష్క్రాంతోసౌ విగసవదనాద్వీరక మునిర్గృహీత్వా తత్సర్వం స్వబలమతులం విష్ణుసహితః సముద్గీర్ణా సర్వే కమల జబలార్కేందు దినపాః ప్రహృష్టం తత్సైన్యం పునరపి మహాయుద్ధమకరోత్ జితే తస్మిన్ శుక్రస్తదను దితిజాన్ యుద్ధ విహతాన్ యదా విద్యావీర్యాత్ పునరపి స జీవాన్ ప్రకురుతే తదా బద్ధ్వా నీతః పశురివ గణైర్భూతపతయే నిగీర్ణస్తేనాసౌ త్రిపుర రిపుణా దానవగురుః వినష్టే శుక్రాఖ్యే సురరిపు నివాసస్తదఖిలో జితోధ్వస్తో భగ్నో భృశమపి సురైశ్చాపి దళితః ప్రభూతైర్భూతౌ ఘైర్దితిజ కుణపగ్రాసరసికైః సరుండైర్నృత్యద్భిర్నిశిత శరశక్త్యుద్ధృత కరైః ప్రమత్తైర్వేతాళైః సుదృఢకర తొండైరపి ఖగైర్వృకైర్నానాభేదైస్సవ కుణ పపూర్ణాస్యకబలైః వికీర్ణే సంగ్రామే కనక కసిపోర్వంశజన కశ్చిరం యుద్ధం కృత్వా హరిహర మహేంద్రైశ్చ విజితః ప్రవిష్టే పాతాళే గిరిజలధిరంధ్రాణ్యపి తథా తతస్సైన్యై క్షీణే దితిజ వృషభశ్చాందకవరః ప్రకోపే దేవానాం కదనదవరః విశ్వదలనో గదాఘాతైర్ఘోరైర్విదలిత మదశ్చాపి హరిణ. తరువాత వాడి బాణములను శూలమును కత్తిని ధరించి ఉన్నవాడు, యోధులలో ప్రముఖుడు, మహర్షులందరిలో గొప్పవాడు, విద్యలకు నిలయము, బాహ్య అంతరింద్రియ నిగ్రహము ధైర్యము గలవాడు అగు నందిని ఆ రాక్షసుడు మృంగివేసెను. ఆ మహారుద్రుడు వెంటనే ఆ దృశ్యమును గాంచెను. జటాజూటధారియగు ఆ భగవానుడు అప్పుడు వృషభమును అధిష్ఠించి యుద్ధమును చేయగోరి విగసాసురుని సముఖమునకు వెళ్ళెను. మృంగిన వస్తువులను గ్రక్కునట్లు చేయు దివ్యమంత్రమును జపిస్తూ ఆయన ధనుస్సును పిడుగుల వంటి బాణములను సిద్ధము చేసుకుని నిలబడెను. అప్పుడు విగసుని నోటి నుండి వీరక మహర్షి సాటిలేని తన సర్వ సైన్యమును తీసుకుని విష్ణువుతో కూడి బయటకు వచ్చెను. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మరియు అందరూ బయటపడిరి. అప్పుడు ఆ సైన్యము మహానందముతో మరల గొప్ప యుద్ధమును చేయ మొదలెడెను. ఈ విధముగా విగసుడు జయింపబడెను. ఇంతలో శుక్రుడు యుద్ధములో మరణించిన రాక్షసులను విద్యా ప్రభావముచే మరలా బ్రతికించుచుండగా గణములు అతనిని పశువును వలె బంధించి భూతపతియగు శివుని ముందు నిలబెట్టిరి. త్రిపురాసుల సంహారకుడగు ఆ శివుడు రాక్షస గురువగు ఆ శుక్రుని మృంగివేసెను. శుక్రుడు అదృశ్యము కాగానే రాక్షసులందరూ జయింపబడిరి. దేవతలు వారి నివాసములను పూర్తిగా ధ్వంసము చేసి సర్వమును నాశనము చేసిరి. భూతగణములు పెద్ద సంఖ్యలో రాక్షసుల శవములను, తలలు లేని మొండెములను, శక్తులను చేతులతో ఎత్తిపట్టుకొని నాట్యమును చేయుచుండెను. మదించి ఉన్న పక్షులు, అనేక జాతుల తోడేళ్లు, శవముల నుండి పీకిన మాంసపు ముద్దలతో నిండిన నోళ్లు గలవై యుద్ధరంగమును చెల్లాచెదరు చేయుచుండెను. హిరణ్యకశిపుని వంశపురుషుడకు రాక్షసుడు శివునితో, విష్ణువుతో మరియు మహేంద్రునితో చిరకాలము యుద్ధమును చేసి పరాజయమును పొందెను. రాక్షస శ్రేష్ఠుడకు అంధకుని సైన్యము క్షీణించెను. వారందరూ పాతాళములో, కొండ గుహలలో, సముద్రపు లోతులలో ప్రవేశించిరి. తీవ్రమగు కోపముతో అతడు దేవతలతో యుద్ధమును చేసి వారికి పీడను కలిగించుటేగాక బ్రహ్మాండమును పగలగొట్టగల సమర్థుడు. కానీ విష్ణువు యొక్క భయంకరమగు గదాఘాతములచే అతని గర్వము అణిగెను. నవయ్య సంగ్రామం త్యజతి వరలబ్ధి కిల యతస్తదా తాడైర్ఘోరైస్త్రిదశపతినా పీడితతమః తతః శస్త్రాస్త్రౌఘైస్తరు గిరిజలైశ్చాసు విబుధాన్ జిగాయోచ్చైర్గర్జన్ ప్రమథపతి మాహూయ శనకైః స్థితో యుద్ధం కుర్వన్ రణపతితశస్త్రైర్బహువిధైః
పరిక్షీణై సర్వై స్తదను గిరిజా రుద్రమతుదత్ తథా వృక్షై సర్పై శనినివహై శస్త్ర పటలైర్ విరూపైర్ మాయాభిః కపట రచనాసంబరశతైః విజేతుం శైలేశం కుహకమపరం తత్ర కృతవాన్ మహాసత్వో వీర స్త్రిపుర రిపుతుల్యశ్చ మతిమాన్ న వధ్యో దేవానాం వరశత మనోన్మాద వివసః ప్రభూతై శస్త్రాస్త్రై సపది దితిజో జర్జరతనుః తదీయాద్విష్యందాత్ క్షితితలగతైరంధక గణైరతివ్యాప్తం ఘోరం వికృతవదనం స్వాత్మసదృశం దతత్కల్పాంతాగ్ని ప్రతిమ వపుషా భూతపతినా త్రిశూలేనోద్భిన్న స్త్రిపుర రిపునా దారుణతరం యదా సైన్యాత్ సైన్యం పశుపతి హతాదన్యద భవద్వ్రణోత్తైరత్యుష్టైః పిసిత నిసృతైర్బిందుభిరళం తదా విష్ణుర్యోగాత్ ప్రమదపతిమాహూయ మతిమాన్ చకారోగ్రం రూపం వికృతవదనం స్త్రైణమజితం కరాలం సంశుష్కం బహుభుజ లతాక్రాంత కుపితో వినిష్క్రాంతః కర్ణాద్గణ శిరసి సంభోశ్చ భగవాన్ రణాస్తా సా దేవి చరణ యుగలాలంకృత మహీస్తుత దేవైః సర్వైస్తదను భగవాన్ ప్రేరితమతిః క్షుధార్తా తత్సైన్యం దితిజ నిసృతం తచ్చ రుధిరం పపౌ సాత్యుష్ణం తద్రణశిరసి సృక్కర్దమమలం. అతడు వరములను పొందిన వాడొకటచే యుద్ధమును విడిచిపోలేదు. అప్పుడు ఇంద్రుడు అతని దేహమునకు భయంకరమగు ఆ ఘాతములతో పీడను కలిగించెను. అప్పుడు అతడు శస్త్రాస్త్ర పరంపరలతో, చెట్లతో, పర్వతములతో మరియు జలములతో వెంటనే దేవతలను జయించి బిగ్గరగా గర్జిస్తూ ప్రమద గణాధిపతికు శివుని ఆహ్వానించెను. యుద్ధరంగములో పడి ఉన్న అనేక విధముల శస్త్రములతో అతడు యుద్ధమును నిలబడి చేయుచున్నవాడై గిరిజాపతి రుద్రుని చికాకు పరచెను. ఇంతలో ఆ శస్త్రములు క్షయమును చెందగా అప్పుడు అతడు వృక్షములను, సర్పములను, పిడుగుల సమూహములను, శస్త్ర పరంపరలను ప్రయోగించి యుద్ధమును చేసెను. మరియు అతడు వివిధ రకముల మాయలను, కపట రచనలను, పలు విధముల సంబంధ విద్యలను ప్రయోగించెను. గొప్ప బలశాలి వీరుడు, శివునితో సమానమైన వాడు, బుద్ధిశాలి, దేవతలచే వధ్యుడు కానివాడు, వరములను పొంది గర్వముతో మదించి ఉన్నవాడు ఒక రాక్షసుడు లెక్కలేనని శస్త్రాస్త్రములచే శిథిలమైన దేహము గలవాడై వెంటనే ఆ యుద్ధరంగములో కైలాసపతికు శివుని జయించుటకై మరి ఒక కుట్రను పన్నెను. అతని దేహము నుండి స్రవించిన రక్తము నేలపై బడి అతనిని పోలి ఉన్నవారు, వికృతమగు ముఖము గలవారు, భయంకరాకారులకు అనేక అంధకులు పుట్టిరి. వారిచే యుద్ధము నిండి ఉండెను. ప్రళయ కాలాగ్ని బోలిన దేహము గలవాడు, భూతములకు ప్రభువు, త్రిపురారియగు శివుడు త్రిశూలముతో మరింత దారుణముగా అతనిని పొడిచెను. పశుపతియగు శివుడు ఆ అంధక సైన్యమును సంహరించెను. కానీ వారి దేహములకు కలిగిన గాయముల నుండి కారిన వేడి రక్తబిందువుల నుండి మరి ఒక సైన్యము ఉదయించెను. అప్పుడు విష్ణువు ప్రమద గణాధిపతికు శివునితో సంప్రదించి తన బుద్ధిశక్తిని ఉపయోగించి యోగ ప్రభావముచే భయంకరమైనది, వికృతముగు ముఖముగలది, జయింప సఖ్యముగానిదగు స్త్రీ రూపమును దాల్చెను. ఆ రూపము వికటముగను, మిక్కిలి శుష్కించినదిగను ఉండెను. లతల వంటి అనేక భుజములు గల ఆ రూపమునందు క్రోధము కానవచ్చెను. శంభుని చెవి నుండి విష్ణు భగవానుడు ఈ రూపములో బయలువెడలి గణముల ముందు నిలబడెను. ఆ దేవి యుద్ధరంగ ప్రదేశమునంతను తన 2 పాదములతో ఆక్రమించి ఉండెను. ఆమె పాదములు భూమికి అలంకారమాయెను. దేవతలందరూ ఆమెను స్తుతించుచుండగా శివభగవానుడు ఆమెకు ఉత్సాహమును కలిగించెను. ఆమె ఆకలిచే పీడింపబడినదై యుద్ధరంగములో ముందు ఉన్నదై రాక్షస సైన్యమును సంహరించి వారి శరీరము నుండి స్రవించిన వేడి రక్తమును త్రాగెను. రాక్షసుల దేహమాంసముచే ఆ ప్రదేశమంతయు బురదగా మారెను. తతస్త్వేకో దైత్యస్తదపి యుయుధే శుష్క రుధిర స్థలాఘాతైర్ఘోరైర శని సదృశైర్జానుచరణైః నకైర్వజ్రాకారైర్ముఖభుజ శిరోభిశ్చ గిరిశం స్మరన్ క్షాత్రం ధర్మం స్వకులవిహితం శాశ్వతమజం రణే శాంతః పశ్చాత్ ప్రమథపతినా భిన్న హృదయస్త్రిశూలేన ప్రోతో నభసి విద్రుత స్థాణుసదృశః అధః కాయ శుష్కస్తపన జీర్ణతనుమాన్ జలాసారైర్మేఘైః పవనసహితై క్లేదిత వపుః విశీర్ణస్తిగ్మాంసోస్తు హినశకలాకార శకలస్తథాభూతః ప్రాణాంస్తదపి న జహౌ దైత్యవృషభః తదా తుష్ట శంభుః పరమకరుణా వారిధిరసౌ దదౌ తస్మై ప్రీత్యా గణపతిపదం తేన వినుతః
తతో యుద్ధస్యాంతే భువనపతయః సార్ధ రమణైః స్తవైర్నానాభేదైః ప్రమథపతిమభ్యర్చ్య విధివత్ హరిబ్రహ్మాద్యాస్తే పరమనుతిభిస్తుష్టు ఉరలం నతస్కందాః ప్రీతా జయ జయ గిరం ప్రోచ్య సుఖితాః హరస్తైస్తైః సార్ధం గిరివర గుహాయాం ప్రముదితో విసృజ్యైకానంశాన్ వివిధ బలినా పూజ్య సునగాన్ చకారాజ్ఞాం క్రీడాం గిరివర సుతాం ప్రాప్య ముదితాం తథా పుత్రం ఘోరాద్విగస వదనాన్ముక్త మనఘం. అంధకాసుడు ఒక్కడు మాత్రమే మిగిలియుండెను. అతని రక్తమంతయు స్రవించి దేహము ఎండిపోయెను. అయినను అతడు స్వకులమునకు విహితమైనది శాశ్వతము పుట్టుకలేనిది యగు క్షత్రియ ధర్మమును స్మరించి భయంకరములు పిడుగుపాటు వంటివి యగు దెబ్బలను అరచేతులతో పాదములతో మరియు మోకాళ్లతో కొడుతూ వజ్రము వలె వాడి అయిన గోళ్లను ముఖమును భుజమును శిరస్సును ఆయుధముగా చేసుకుని శివునితో పోరాడెను. తరువాత ప్రమథపతియగు శివుడు త్రిశూలముతో అతనిని గుండెలలో పొడిచి పైకి ఎత్తి ఆకాశములో నిలబెట్టగా అతడు శాంతించి కదలిక లేక ఉండెను. అతని శరీరము యొక్క క్రింది భాగము సూర్యకిరణములచే ఎండిపోయెను. శిథిలమైన అతని శరీరమును వాయు సంహితములగు మేఘములు జలమును వర్షించి తడిపినవి. పూర్తిగా శిథిలమైన అతని దేహము సూర్యకిరణములు పడి మంచు తునకల వలె ప్రకాశించుచుండెను. అయినను ఆ రాక్షస వీరుడు ప్రాణములను విడువలేదు. అప్పుడు పరమ దయాసముద్రులకు ఆ శంభుడు అప్పుడు అతడినిచే స్తుతింపబడిన వాడై ప్రేమతో అతనికి గణాధ్యక్ష పదవిని నొసంగెను. అప్పుడు యుద్ధము ముగిసెను. విష్ణువు బ్రహ్మ మొదలగు ఆ లోకపాలురు ప్రమథపతియగు శివునకు సాష్టాంగ ప్రణామములు ఆచరించి గంభీరముగు అర్థము గలవి సుందరమైనవి శ్రేష్టమైనవి అగు వివిధ స్తోత్రములను యథావిధిగా పఠించి ఆయనను తృప్తి కలుగునంత వరకు స్తుతించి జయ జయధ్వానములను చేసి సుఖమును పొందిరి. శివుడు వారందరితో కూడి ఆ సుందరమగు పర్వత గుహలో మహానందముతో నిండెను. ఆయన తన అంశములకు వారిని అందరినీ పంపించి వేసి పూజింపదగిన పర్వత శ్రేష్ఠులకు ఉపహారములను సమర్పించెను. అప్పుడు ఆయన ఆనందముతో నిండిన పార్వతితో కూడి భయంకరమగు విగసాసురుని నోటి నుండి ప్రాణములతో బయటపడిన పాపరహితుడగు పుత్రుని పొంది ఆనందముతో విహరించెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే అంధక యుద్ధవర్ణనం నామ షట్చత్వారింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత ఎందలి యుద్ధఖండలో అంధక యుద్ధవర్ణనం అనే 46వ అధ్యాయము ముగిసినది.